దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవునికి మొర్రపెట్టే అనుభవం నీలో ఉందా? దేవునికి మొర్ర పెట్టడం అంటే నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించటం. నీకు జవాబు రానప్పటికీ కూడా దేవునికి అనుదినం నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించడం. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కృపా సింహాసనాన్ని కదిలించగలిగే విశ్వాసంతో కూడిన ప్రార్థన నీదై ఉండాలి. కనుక అల్ప విషయాల మీద నీ మనస్సును ఉంచుకోకుండా పరలోకం మీద నీ దృష్టి నిలిపి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగించగలిగితే తప్పక నీ ప్రార్థనా జీవితం బహుబలమైనదై సాగుతుంది. నీకు దేవుని మీద ఉన్న విశ్వాసమే నిన్ను నీకున్న ప్రతి సమస్య నుండి కూడా విడిపించగలుగుతుంది. దేవుని నిత్యము స్తుతించడం ద్వారా ఒక అనిర్వచమైన అనుభవంలోకి మనం వెళ్ళగలుగుతాము. కనుక ఆయన అన్ని వేళల స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు కనుక ఆయన్ని ఆశ్రయదుర్గంగా చేసుకొని దేవునికి మొర్రపెట్టు.